మనిషి మెదడు అనేది ఒక అద్భుతమైన అవయవం. ఇది శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రిస్తూ ఆలోచనలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు మరియు నిర్ణయాలు తయారు చేస్తుంది. మెదడు దాదాపు 1.4 కిలోల బరువుంటుంది, కానీ దీనిలో 86 నుండి 100 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఈ న్యూరాన్లు సినాప్సిస్ అనే కనెక్షన్ ద్వారా ఒకదానితో ఒకటి పనిచేస్తాయి. విద్యుత్ సిగ్నల్స్ అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మరియు రసాయన సందేశాలు అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా ఈ నెట్వర్క్ సమాచారాన్ని సెకనుకు 120 మీటర్ల వేగంతో సుమారు గంటకి 430 కిలోమీటర్ ప్రసారం చేస్తుంది. మెదడులో ఉండే భాగాల యొక్క పనితీరు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫ్రంటల్ లోబ్ నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, ప్రణాళికలు వేయడం వంటివి ఇక్కడ జరుగుతాయి. తరువాతది పరియేటల్ లోబ్ స్పర్శ, ఉష్ణోగ్రత, నొప్పి వంటి ఇంద్రియ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. టెంపోరల్ లోబ్ శబ్దాలు, జ్ఞాపకాలు మరియు భాషను అర్థం చేసుకోవడంలో పాత్ర వహిస్తుంది. ఆక్సిపిటల్ లోబ్ దృష్టి, సంబంధిత సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. సెరిబెల్లం శరీర సమతుల్యత మరియు కదలికలను నియంత్రిస్తుంది. బ్రెయిన్ స్టెమ్ శ్వాస, గుండె చప్పుడు వంటి ఆటోమేటిక్ ఫంక్షన్లు నిర్వహిస్తుంది. మరియు అమిగ్డాలా అనే భాగం అనేది భయం, ఆనందం, ఆందోళన వంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. మెదడు అనేది కొత్త సమాచారాన్ని నేర్చుకున్నప్పుడు న్యూరాన్ల మధ్య కనెక్షన్లు బలపడతాయి. దీన్ని న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు. జ్ఞాపకశక్తి హిప్పో క్యాంపస్ అనే భాగంలో ఎక్కువ స్టోర్ చేయబడుతుంది. మెదడు రోజుకు ఎంత శక్తి వినియోగిస్తుందో చూద్దాం. మెదడు శరీర శక్తిలో దాదాపు 20 నుండి 25% వినియోగిస్తుంది. అంటే రోజుకు సుమారు 300 నుండి 500 క్యాలరీలు. అందుకే ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ సరఫరా దీనికి చాలా ముఖ్యం. వయసు మీద పడే కొద్దీ న్యూరాన్ల సంఖ్య కొద్ది తగ్గవచ్చు. సరిగ్గా చెప్పాలంటే మెదడు అనేది ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ఇది నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూ, విశ్లేషిస్తూ, నిర్ణయాలు తీసుకుంటూ శరీరాన్ని ముందుకు నడిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ 12 వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.